ఏంటిది వారణాసి అంటే ఏంటిది నీకేరికేనా ముందుగాల? ద కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఓకే, రాజమౌళి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన వరల్డ్ ప్లాట్ఫామ్ మీద ఏ సినిమా అయినా చేసి ఉండొచ్చు, ఏ అవతార్ లాంటి సినిమానో లేకపోతే జాన్ విక్ లాంటి సినిమానో ఏదైనా చేసి ఉండొచ్చు. కానీ అతనికి వచ్చిన ఈ స్టేజ్ ని యూజ్ చేసుకొని మన ఇండియాని, మన ఇండియా ధర్మాన్ని, మన రాముణ్ణి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి నువ్వు ప్రౌడ్ గా ఫీల్ అయ్యి ఆయనకి వీలైతే సపోర్ట్ చేయాలి. ఇట్లాంటి ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగి కొందరు చిల్లర బాడకవులు నెగిటివ్ ప్రాపగండా చేస్తుంటే ఒక రామ భక్తుడిగా, ఒక హిందూ ధర్మ కట్టర్ హిందువుగా నువ్వేం చేయాలంటే ఆయనను బ్యాక్ చేయాలి. అరే ఆయన ఏదో ఆవేశంలో బాధతోటి ఆయన ఏదో అన్నాడు, అక్కడ పెద్దగా మాట కూడా ఏం జారలేదు, జస్ట్ ఏదో నింద చేసిండు, ఇదే నన్ను నడిపించేది అని అన్నాడు, గంతేరా బై అని చెప్పి నువ్వు మాట్లాడితే నీకు ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు ఆ వీడియోలో మాట్లాడుతున్న అంత ఇంటెన్సిటీ నీకుంటే, నీ గుద్దలు దమ్ముంటే డైరెక్ట్ చెప్తున్నారా బై. మన ఊర్లల్లా మన వాడకు తిరుక్కుంటా, పాంప్లెట్లు వంచుకుంటా, నిజమైన దేవుడి వాక్యాలు చదువుకోవాలి అని చెప్పేసి మైకులు పట్టుకొని పైసలు లేనోళ్ళని, భర్త చచ్చిపోయిన ఆడోళ్ళని, లేకపోతే ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చి వాటికి క్యూర్ చేసుకునేంత పైసలు లేక తిప్పల పడుతూ దేవుని మీదనే భారం వేసిన వాళ్ళని, ఇటువంటి వీక్ పీపుల్ ని టార్గెట్ చేసి కన్వర్షన్స్ చేస్తున్నా రోజుకి కొన్ని వందల మంది చేస్తున్నారు ఈ పని. 100 మంది కన్వర్షన్స్ కి గురవుతున్నారు ఇండియాలో యావరేజ్ కి. ఒక్క నాపరాబాయ్ రోజుకి నువ్వు, నీకు దమ్ముంటే నువ్వు హిందూ 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 అని కొట్టుకుంటున్నావు కదా, ఒక్క హిందువుని కన్వర్షన్ నుంచి ఆపి చూపి నువ్వు. అక్కడ వీకర్ మీరు ఇదంతా. మన హిందూ ధర్మాన్ని ఎవడైతే నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోతున్నాడో, మన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ఎవడైతే ప్రపంచానికి చూపించడానికి కంకణం కట్టుకున్నాడో వాడిని మనం కిందికి గుంజుతాము. మళ్ళీ మనం తెల్లారులేస్తే బొట్టు పెట్టుకొని కట్టర్ హిందూ అని చెప్పేసి మాట్లాడతాం. అసలు నీ వల్ల పైసా ఉపయోగం ఉన్నదారా హైందవ ధర్మానికి? ఏం యూజ్ నీ వల్ల అసలుకి? ఈ రోజుల ఈ కాలంలో జనాలకి మన ధర్మం ఏంటిది, మన పురాణాలు ఏంటిది, రామాయణం ఏంటిది, మహాభారతం ఏంటిది, జనాలకి తెలిసే స్కోప్ ఏంటిది ఇవాళ రేపు వస్తున్న పోరగాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఎవడన్నా ఇళ్ళలో చెప్పే అవకాశం ఉన్నదా? చెప్పరు మనకి. ఇవి ఎట్లా తెలుసుకుంటారు? ఓన్లీ సినిమా అనే ఒక మీడియం ద్వారా మాత్రమే మనకు తెలిసే అవకాశం ఉన్నది. అండ్ రాజమౌళి అందులో బెటర్ వేలో మనకు చూపిస్తాడు. నువ్వు జర్నలిస్ట్ వా? నీ దగ్గరికి ఈ వీడియో బయట వచ్చినప్పుడు అరే ఆ వ్యక్తి మాట్లాడుతున్న కాంటెక్స్ట్ ఏంటిది, ముందు జరిగింది ఏంటిది, వెనకాల జరిగింది ఏంటిది, ఏ పరంగా ఆయన మాట్లాడుంటాడు, ఆయన ఎమోషన్ ఏంటిది, అట్లాంటి సిచ్యువేషన్ లో ఏ మనిషి అయినా నేనుంటే ఏం చేస్తా అనే ఆలోచన చేసుకొని దాని తర్వాత దాని మీద నువ్వు కమెంట్ చేయాలి. భావదారిద్ర్యం, అవగాహన రాహిత్యం, అర్ధజ్ఞాన గుణ సంపన్నుడా మిస్టర్ చిత్రగుప్త్. డోంట్ కోట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ కట్టర్ హిందూ జస్ట్ టు గెట్ సమ్ ట్రాక్షన్ ఇన్ ద ఇంటरनेट एंड मेक सम मनी आउट ऑफ इट. तेरे गान में दम है तो, मैं फिर भी बोल रहा हूं, तेरे गान में दम है तो दिखा तू एक कन्वर्शन को रोक के. जब तू बोल मैं एक कट्टर हिंदू